బంగారం ధరలు భారీగా పెరిగిన సందర్భంలో అమ్ముదాం అనుకున్నటువంటి వాళ్ళ దగ్గర కొనేవాళ్ళు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 1,67,000 అని మనకి 24 క్యారెట్ల బంగారం చెప్తే, అదే బంగారాన్ని అమ్ముదామని షాప్ దగ్గర తీసుకెళ్తే 1,50,000 ఇస్తామంటారు వాళ్ళు. అదేమంటే కొనేవాళ్ళు ఎవరు ఉండరని చెప్తారు. అది విచిత్రమైనటువంటి పరిస్థితి. కనీసం 3% ట్యాక్స్ పోను అనుకుంటే కాదు. ఇక్కడ ట్యాక్స్ మనం కట్టుంటాం. అయినా సరే అదొక విచిత్రం ఉంది. అయితే అప్పులు మాత్రం ఇస్తున్నారు. అందుకనే బంగారానికి ఎక్కువకి అప్పులు తీసుకుంటున్నారు ఇండియాలో జనం. 2025లో డిసెంబర్ నాటికి మొత్తం గోల్డ్ లోన్స్ 16.2 లక్షల కోట్ల రూపాయలు. 44% లాస్ట్ ఇయర్ 24తో పోల్చుకుంటే పెరిగింది. 9,7,00,000 మంది ఇలా గోల్డ్ లోన్స్ కింద అప్పులు తీసుకున్నారట దేశవ్యాప్తంగా. లాస్ట్ అక్టోబర్ డిసెంబర్లోనే 8.17 లక్షల కోట్లు, అంటే భారీగా రేట్లు పెరిగాక పాత బంగారాన్ని తీసుకొచ్చి కుదవబెట్టి ఎక్కువ రేట్లకి అప్పులు తీసుకుంటున్నారు. ఎందుకంటే రేపు పొద్దున రేటు పడిపోయింది అనుకోండి, వదిలేస్తారు, అప్పు కట్టరు. ఆ నగల్ని వీళ్ళు జమేసుకుందామంటే అప్పుడు కష్టం. అది గేమ్ నడుస్తుంది.